సృష్టి ఫెర్టిలిటీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేసును గోపాలపురం పోలీసుల నుంచి సిట్కు బదిలీ చేయాలంటూ కూడా నిర్ణయించింది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు మొత్తం 25 మంది నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించారు. ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతపై మొత్తం 8 కేసులు కూడా నమోదయ్యాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, రైట్, ఇప్పటికే సృష్టి కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది సంచలనం సృష్టిస్తుంది. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క సృష్టి ఫెర్టిలిటీకి సంబంధం ఉన్నట్లుగానైతే పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఒక రాష్ట్రానికి పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇటు చూసుకున్నట్టే మహారాష్ట్ర కావచ్చు, ఒరిస్సా కావచ్చు, అట్లాంటి రాష్ట్రాలలో చాలామంది దగ్గర నుండి కూడా పిల్లల్ని దత్తత తీసుకోవడం కావచ్చు. అంతేకాకుండా కేవలం ఈ యొక్క మహిళా గర్భిణులు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వారినే టార్గెట్గా చేసుకోవడం, వారి దగ్గర నుండి పిల్లల్ని తీసుకోవడం, ఒక 50,000 రూపాయలకు పిల్లల్ని తీసుకొని దాదాపు 50 లక్షల రూపాయలకు పిల్లల్ని విక్రయించినట్లుగానైతే తెలుస్తోంది. ఈ కేసులో కేవలం ఒక కోణమే కాకుండా మల్టిపుల్ విషయాలు బయటకు రావడంతో పూర్తి స్థాయిలో దీన్ని సిట్టుకు అప్పగించాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయి దీని వివరాలకు సంబంధించి మరింత లోతుగా దీన్ని విచారించే అవకాశాలు ఉండడంతో పూర్తి స్థాయి వివరాల కోసం అయితే దీన్ని సిట్టుకు అప్పగిస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. ఇప్పటికే బాధితులు తండోపతండాలుగా తమ వద్దకు రావడం కావచ్చు, వారి వల్ల ఆర్థికంగా అలాగే మానసికంగా చాలా నష్టపోయామంటూ కూడా గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయడం అయితే జరుగుతుంది. కేవలం ఇటు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ కేసుకు సంబంధించి బాధితులు వస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే డాక్టర్ నమ్రత పైన ఇటు శిశు విక్రయాలకు సంబంధించే కాకుండా బెదిరింపు కేసులు అలాగే అక్రమ ఆస్తులకు సంబంధించి ఇంకా ఈ యొక్క ఏవైతే హార్మోన్ సంబంధించిన టాబ్లెట్స్ వాడడం కావచ్చు, ఇంజెక్షన్స్ వేయించడం కావచ్చు, వాటికి సంబంధించి అంటే ఇల్లీగల్గా చేస్తున్న దందా ఏదైతే ఉందో దానికి సంబంధించి దాదాపు 8 కేసులు అయితే బుక్ అయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పలువురు నాయకులు కూడా వీళ్లకు అండగా ఉన్నట్లుగా వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ను కూడా బయటికి తీయడం, అంతేకాకుండా మనీ లాండరింగ్ కోణంలో కూడా దీన్ని ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. ఆ పూర్తి స్థాయి అమౌంట్ ఎంత అయింది, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే విషయం పైన అయితే ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుంది. వాటికి సంబంధించి పూర్తి విశ్లేషణ కోసం అయితే సిట్కు ఈ యొక్క కేసును అందించే అవకాశాలు ఉన్నాయి. అయితే సిట్ ఇందులోకి దిగితే మాత్రం తప్పకుండా పూర్తి స్థాయి లోతట్టు విచారణ అనేది జరిగి ఇందులోని బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా న్యాయం జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఇప్పటి వరకు 25 మందిని కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ఈ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల మహిళలను వాళ్ళు టార్గెట్ చేసినట్టు, అంటే ఏజెంట్స్ ఒక రాష్ట్రంలో ఉంటారు, ఈ గర్భిణీ స్త్రీలు ఇంకొక రాష్ట్రంలో ఉంటారు. ఇక్కడ నుండి వేరే రాష్ట్రానికి వెళ్ళడం కావచ్చు, అక్కడ నుండి వారిని విక్రయించడం కావచ్చు. దీని పూర్తి స్థాయిలో ఈ డెలివరీ అనేది మాత్రం విశాఖపట్నంలో జరుగుతున్నట్లుగా ఇక్కడ నుండి పూర్తి స్థాయిలో ఇతర రాష్ట్రాలకు కావచ్చు, ఎవరికైతే పిల్లలు అవసరం ఉంటుందో సరోగసి ద్వారా పిల్లలను కనాలనుకునే దంపతులకు హైదరాబాద్ నిలయంగా మారిందనే విషయం అయితే స్పష్టమవుతుంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలలో కూడా వీళ్ళకున్న ఏజెన్సీలను కూడా ఇప్పటికే బయటకు తీసుకురావడం కావచ్చు, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్కి సంబంధించి కూడా ప్రణాళిక ఒకటి సిద్ధం చేస్తున్నారు. అందులో పూర్తి స్థాయి వివరాలు ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతమంది బాధితులు ఉన్నారు, ఇప్పటి వరకు ఎంత అమౌంట్ అనేది చేతులు మారింది అనే విషయంలోనే కాకుండా ఎవరెవరు నష్టపోయారు, అంతేకాకుండా వీళ్లకు ఏ ప్రభుత్వ అధికారులు ఏ నాయకులు వీళ్లకు ఇప్పటి వరకు తోడుగా ఉన్నారు అనే విషయం పైన కూడా ఆరా తీస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయి వివరాలు తెలిసే అవకాశం మరింత సిట్ దర్యాప్తు చేయడంలో కూడా ఇంకా ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నవారు కూడా పూర్తి స్థాయిలో దీనికి అంటే సిట్ విచారణలో బయటపడే అవకాశాలు ఉన్నట్లుగానైతే ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.